ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు మీ జీవం కలిగిన వాక్యం ధ్యానం చేయబోచుండగా, వాక్యమై ఉన్నదేవా మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న ఆయన. ఎందుకంటే మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభువ. మీ జీవం కలిగిన మాటలు మీ వద్దే ఉన్నాయి కాబట్టి నాయన అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు కీర్తనలో 119వ కీర్తన 129 నుండి 135 వరకు చదువుకుందామండి. నీ శాసనములో ఆశ్చర్యకరములు కావున నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యము వెల్లడి అగుడుతోటినే వెలుగులు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల ఎందైన అధిక వాంఛ చేత నేను నోరు తెగిర్చి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచము. ఏ పాపము నన్ను ఏలనీయకము. నీ ఉపదేశమును నేను అనుసరించినట్లు మనుష్యుల బలత్కారమును నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. నీ కట్టడ నాకు బోధించుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు మహారాజు అంటున్నాడండి. ఆయన అద్భుతంగా ఈ కీర్తన రాసి ఉన్నాడు. ఆ యొక్క జీవము కలిగిన వాక్యం ధ్యానం చేసి ఉండగా ఆ వాక్యమే మనలందరినీ కూడా ఆదరించి సేదతీర్చే వాక్యంగా ఉన్నది. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి అడుగులు స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందం కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందం కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు నాయన మీ జీవం కలిగిన వాక్యం ధ్యానం చేసి ఉండగా వాక్యమై